వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. విశాఖ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగనుందా? నగరంలో త్వరలో పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ జరగనుందా? లేకుంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన బహుళజాతి కంపెనీల ప్రతినిధులు వస్తున్నారా? మంత్రి నారా లోకేష్ చేసిన సస్పెన్స్ ట్వీట్ వెనుక అర్థం ఏమై ఉంటుంది? ఇంతకీ లోకేష్ చెప్పిన ఛాంపియన్స్ ఎవరై ఉంటారు? గెట్ రెడీ అంటూ లోకేష్ పెట్టిన ఈ ఫజిల్ పై నెటిజన్స్ చేస్తున్న చర్చ ఏంటి? మంత్రి నారా లోకేష్ ఎక్స్లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్గా కాకుండా సస్పెన్స్గా కూడా మారింది. ట్వీట్లో ప్రపంచ ఛాంపియన్స్ అని రాయడంతో పెద్ద చర్చకే దారితీస్తుంది. ఆ ఒక్క పదంతో నెటిజన్స్ రకరకాల ఊహాగానాలు తెరలేపుతున్నారు. ఇలా ఒక్క ట్వీట్తో ఇటు క్రీడారంగం నుంచి అటు కార్పొరేట్ వరకు అనేక కోణాల్లో నెటిజన్స్ డిస్కస్ చేస్తున్నారు. లోకేష్ పోస్ట్ పెట్టింది స్పోర్ట్స్ ఈవెంట్ గురించా, గ్లోబల్ గెస్ట్కి సంబంధించా, లేదా ఇంకేదైనా పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇటీవలే గోట్ టూర్లో భాగంగా ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్కు వచ్చారు. దీంతో నగరం మొత్తం మెస్సీ మ్యానియా క్రియేట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఆడారు. దీంతో అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ తరహాలో విశాఖకు స్టార్ ప్లేయర్ రాబోతున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. మంత్రి లోకేష్ కూడా ప్రముఖ క్రీడాకారులను విశాఖకు తీసుకొస్తారని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదేంటంటే ప్రపంచ మహిళల వరల్డ్ క్రికెట్ కప్ విజేతలని తీసుకొస్తారంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు విశాఖ వేదికగా 2 T20 మ్యాచ్లు జరగనున్నాయి. శ్రీలంక మహిళల క్రికెట్ జట్టుతో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ నెల 21, 23 తేదీల్లో విశాఖలో మ్యాచ్లున్న నేపథ్యంలో హర్మన్ ప్రీత్ బృందం విశాఖకు రానుంది. ఇటీవలే భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచింది. విశాఖకు వచ్చే ప్రపంచ ఛాంపియన్స్ వీరే అంటూ నెటిజన్స్ ఊహించడమే కాకుండా షెడ్యూల్ కూడా కామెంట్స్లో పెడుతున్నారు. 100% వచ్చేది మహిళా క్రికెటర్లే అంటూ చర్చిస్తున్నారు. మరోవైపు విశాఖలో ఇటీవల జరిగిన సమ్మిట్కి ప్రపంచ నలుమూలల నుంచి ఇన్వెస్టర్స్ వచ్చారు. దీంతో ఇదే తరహాలో మరోసారి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీల అధిపతులు రానున్నారా? వీరినే మంత్రి లోకేష్ ప్రపంచ ఛాంపియన్స్ అన్నారా అంటూ మరికొందరు నెటిజన్స్ గెస్ట్ చేస్తున్నారు. మొత్తానికి మంత్రి లోకేష్ ట్వీట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనేది మాత్రం ఆయనే స్వయంగా చెప్పాల్సిందే. అప్పటి వరకు ఆ ప్రపంచ ఛాంపియన్స్ ఎవరనేది సీక్రెటే.